గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ గోవింద గోవింద. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అందరికి ఇష్టమైనటువంటి ఇడ్లీ. తాలింపు వేసేసాను, వాటర్ పోసేసాను, వాటర్ మరుగుతూ ఉన్నాయి. మసాలా వేసేసుకున్నాం. అఖిల్కి చేసి ఇచ్చేసాను, పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈరోజు నుండి ఎగ్జామ్స్, మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. పొద్దున్నే ఫుల్ హారబుల్ అయితే అయిపోయింది. ఫైటింగ్ జరిగి మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇదిగోండి, ఇంతకుముందే పూజ అయిపోయింది. మా ఆయన ఇంతకుముందే లేచాడు. తను లేచిన తర్వాత మ్యాగీని అయితే పోయి వేడి వేడిగా ఉంటే తినబుద్ధి అయితే, చల్లగా అయితే అస్సలు తినబుద్ధి కాదు. అందుకని దాంతోపాటు లంచ్కి కొబ్బరి అన్నం చేస్తున్నాను. అదేంటి మిల్ మేకర్ వేసేసి చేస్తే చాలా బాగుంటుంది. 3కి 3 అయితే వేసాను ఈరోజు. ఎప్పుడు కానీ 2 వేస్తాను. మీతో ముచ్చట వెళ్తే ఒకటి ఎక్స్ట్రా వేస్తాను. చూపిస్తాను రండి. వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసేసి ఒకవేళ సాల్ట్ తక్కువ ఉందనుకోండి, సాల్ట్ వేసేసి మ్యాగీ వేస్తాను. సాల్ట్ సరిపోయింది. అయిపోయిన తర్వాత నేనైతే దానికి ఇలా ఇది పెట్టేస్తాను. స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఇదిగోండి, దాంతోపాటు ఇది పక్కన మార్చేస్తాను. మార్చేసేది అవుతుంది. ఇప్పుడు మిల్ మేకర్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఇత్తడైతే అలా మెరుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా. గిన్నెలు అలా మెరుస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇంతకుముందు మంచిగా నిమ్మరసం పెట్టేసి తోమేశాను. బాగా అనిపిస్తాను ఉన్నప్పుడు. ఆయిల్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి పాలు పోస్తాం కాబట్టి కొంచెం చాలు. క్యాన్లో లేదు, అందుకని ఈ క్యాన్లకి వెళ్ళి పోసేసాను. ఇంకొన్ని కొబ్బరి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను వాటర్లో. దీన్ని మిక్సీ పట్టేస్తాను అది అయ్యే లోపల. ఇంకొన్ని ఇత్తడి గిన్నెలు చూడండి, ఇలా షాప్లోకి వెళ్ళి తీసుకొస్తే ఎలా మెరుస్తాయి, అలా మెరుస్తూ ఉండాలి. అప్పుడే మంచిగా అనిపిస్తుంది. మన దగ్గర ఇత్తడి ఏమేమి ఉందో కలెక్షన్ ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంట్లో వాడుకునేవి, వంట దగ్గర వాడేవి, పూజ దగ్గర వాడే సామాన్లు చూపిస్తా. సూపర్ అనిపిస్తుంది తెలుసా. ఇత్తడిని చూస్తే నాకైతే ఇలా మెరిసేలాగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆ నల్లగా ఉంటే మంచిగా అనిపించేవి. అందుకే ఎప్పటికప్పుడు నీట్గా తోమేసుకోవాలి. అఖిల్కి టైం అయితే ఉంది లంచ్కి, అందుకని హడావిడి అన్నమాట. ఆవాలు జీలకర్ర వేద్దాము, అది కొంచెం వేగనిద్దాం. ఫ్రూట్స్ తేవా అమ్మ. డైనింగ్ టేబుల్ పైన కొబ్బరి నీళ్ళని తాగేసి
ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చాను పుదీనా, కరివేపాకు. ఇదిగోండి మిల్ మేకర్స్ నేను నార్మల్ వాటర్లో నానబెట్టేసుకున్నాను. దానికోసం మనము వేడి నీళ్ళలో కూడా అవసరం లేదు. ఇలా ఒక రెండు చాలా మంచిగా పిసికినట్టు అన్నామనుకోండి, పిసికినట్టు అనేసి ఇలా నీళ్ళు గట్టిగా పిండేసి తీసేసేయండి. టైం అయితే 11 అవుతుంది. మిల్ మేకర్ యాక్చువల్గా పెద్ద మిల్ మేకర్స్ బాగుంటాయి, ఇంటి దగ్గర పెద్ద మిల్ మేకర్స్ లేవన్నారు. వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ లోపల ఈ యొక్క కొబ్బరి అయితే మిక్సీ పట్టేసి దీంట్లో పాలు తీసేద్దాము. పెద్ద మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి మనము ఈజీగా ఉంటుంది. ఓన్లీ కొబ్బరి ఒకటి వేసేసి ఈ వాటర్ తీసేయండి. ఈ కొబ్బరి వేసిన వాటరు, మిల్ మేకర్ వాటర్ మొక్కలకు వేయండి, చాలా మంచిది. దీన్ని ఒకసారి తిప్పేసి తర్వాత వాటర్ పోసుకుందాము. ఇది పైన మనకు ఒక కోటింగ్ లాగా రావాలి, అప్పుడు బాగుంటుంది. అప్పటిదాకా అనేయాలి. కంచు మోగినట్టే సౌండ్ వస్తుంది తెలుసా. కంచు మోగినట్టు కనకంబు మ్రోగునా, నిజమే కదా. కంచు మోగినట్టు కనకం ఎంత, బంగారం ఎంత ప్రైజ్ ఉన్నా అది మోగుతుంది, అస్సలు మోగదు. అలోపల మిక్సీ పడతాను, సౌండ్ వస్తుంది కదా. మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసినాక ఇలా ఒక గిన్నెలో క్లాత్ వేసేసి నాప్కిన్ వేసాను, కర్చీఫ్. ఇలా వేసేసి దీంట్లో పాలు ఇట్లా తీసేసేయండి. తర్వాత ఇది ఉంది కదా పిప్పి, మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పండి. ఇంకొకసారి కొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాము. ఇంకా కొంచెం రోస్ట్ అవ్వనిద్దాము. మ్యాగీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఇక్కడ రైస్ అయితే ఉడుకుతా ఉంచి ఇవైతే మిల్ మేకర్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ తాలింపులో వేసి ఒక్క 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఈ వాటర్ మనకి తక్కువ పడితే కొబ్బరి పళ్ళు ఇవే వాటర్ వాడుకున్నాం. బియ్యం కడిగేసిన తర్వాత ఫ్రెష్ వాటరే పోసి పెట్టేసుకున్నాను. ఒక్క 2 నిమిషాలు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టేద్దాము. దీంట్లో మనం ఏం వేయాలి ఇంగ్రీడియంట్స్ అవి వేసేద్దాం. ఇప్పుడే ఉప్పు వేయలేదు, ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు, కారం ఏం వేయలేదు, పచ్చిమిరపకాయలు వేసాను కదా. గరం మసాలా వేసుకోవాలి. దీంట్లోకి మిర్చి కసాలను వేసుకున్నా, లేదు అంటే రైతా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. నేను ఈరోజు దీంట్లోకి అడుగుతాను, మా వాళ్ళకి ఏది కావాలో అది చేస్తాను. అఖిల్కి అయితే రైతా ఇష్టము. అఖిల్కి మిర్చి కసాలను అలాంటివి మసాలా కర్రీలు అస్సలు ఇష్టపడరు. అఖిల్కి బాక్స్ వరకు పెట్టేశాక మ్యాగీ అయితే మా ఆయన తినేస్తున్నాడు. అదే అన్నారు తిన్నాక చేసుకోవచ్చు కదా అని. కానీ ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుంది కదా, మనం కాసేపు లేట్ అయినా ఏం కాదు.
ఇప్పుడు నేను 2.5 గ్లాసులు బియ్యం పోసాను. ఈ గ్లాస్లో 2.5 గ్లాసులు పోసుకోవాలి. 1 గ్లాసు, ఇది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదా, ఇవే వాటర్ పోసేస్తున్నాను. 2 ఇంత చాలు, కరెక్ట్ సరిపోయినాయి చూసారా. ఇదిగోండి ఈ వాటర్, ఈ పాలు కొబ్బరి పాలు పోసుకున్నాం కదా, ఆ గిన్నెలో పోసేసి ఇలానే పోసేసాను. మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మంచిగా ఉడికిపోతుంది. మ్యాగీ తినే లోపల ఇవి ఉడికిపోతుంది. ఇప్పుడు బియ్యంలో నేను కొన్ని వాటర్ మిగిలిపోయినాయి కదా, ఈ వాటర్ తీసేసి ఇంకొంచెం రైస్ ఉందన్నమాట, ఆ వాటర్ తీసేసి ఈ రైస్ వేసేసుకుందాం. దేని వేస్ట్ చేయొద్దు. రైతు అన్ని బియ్యం తీసుకురావాలంటే ఎన్నో వడ్లు చేస్తేనే అన్ని బియ్యం అవుతాయి. మూత పెట్టేసుకుందాము. అది అయిపోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనం ఇప్పుడు వంట దగ్గర వాడినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా, ఇది ఒక్కటి ఉంచేసి మిగిలిన అన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఇదిగోండి, కొబ్బరి పాలు అవి పడ్డాయి కదా, అప్పుడే తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా అంతా తుడిచేసి ఈ క్లాత్ కూడా అప్పుడే వాష్ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు డ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం కొబ్బరి పిప్పి తీసేసాం కదా, అది మొక్కల కోసం పెట్టేసాను. ఇదిగోండి ఇవన్నింటిని కూడా వాష్ చేసేసుకున్నాం. ఒక్కసారి అయితే వీటిని కలిపేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, చేశాక బ్రేక్ఫాస్ట్ వాటితో పాటు అవన్నీ కడిగేస్తాను. ఇంకా అసలు లేట్ చేసి మా ఆయనను కొడతాడు, ఇక ఇంకెంతసేపు తినావా అని. ఆల్రెడీ 11 అయిపోతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాం కాబట్టి ఇక లంచ్ స్కిప్. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను, ఉడుకుతూ ఉంటుంది.